వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు స్టోరీకి స్వాగతం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు అజిత్ పవార్ హఠాన్ మరణం దేశ రాజకీయ వర్గాల్లో పెను విషాదాన్ని నింపితే. బారామతి నుంచి 7 సార్లు ఏకధాటిగా విజయడంకా మోగించి అసెంబ్లీలో శాశ్వత స్థానాన్ని ఏర్పాటు చేజెక్కించుకున్నారు అజిత్ పవార్. 3 దశాబ్దాలకు పైగా మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ తన సొంత నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వ్యక్తిగత సిబ్బంది, 2 పైలట్లతో సహా మొత్తం 5 మృత్యువాత పడ్డారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజిత్ పవార్ ముంబై నుంచి బారామతి బయలుదేరారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా 3 ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. విమానం బారామతి రన్వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. విమానం అదుపు తప్పి నేలపై కుప్పకూలిపోయింది. నేలను తాకిన వెంటనే విమానం 2 ముక్కలైంది. ఆ వెంటనే విమానాన్ని మంటలు చుట్టుముట్టాయి. అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందడం దేశ రాజకీయ వర్గాల్లో పెను విషాదాన్ని నింపింది. మరికొద్ది నిమిషాల్లో టేక్ ఆఫ్ అవుతుండగా బారామతి విమానాశ్రయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. అయితే నేటి అజిత్ పవార్ ఎయిర్ క్రాష్ నేపథ్యంలో ఇప్పటి వరకు విమాన ప్రమాదాల్లో మృతి చెందిన ప్రముఖ రాజకీయవేత్తలు అనేక మంది ఉండడం మరో విషాదం. కారణాలు వేరైనా విమాన ప్రమాదాల్లో మృత్యువాత పడిన రాజకీయవేత్తల సంఖ్య మొత్తం 241 మంది. వీరిలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ స్వయంగా పైలట్. జూన్ 23వ తేదీన 1980లో 33 ఏళ్ల వయసులో విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సెప్టెంబర్ 2, 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. వైఎస్ ప్రయాణిస్తున్న BELL 430 హెలికాప్టర్ నల్లబల్ల ఆర్టీవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది. వాతావరణం బాగలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. కాంగ్రెస్ నాయకుడు మాజీ పౌర విమానయాన మంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మృతి చెందారు. కాన్పూర్ లో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న మాధవరావు సింధియా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 8 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. టీడీపీ నేత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చాపర్ క్రాష్ లో మార్చి 3వ తేదీ 2002 సంవత్సరంలో మృతి చెందారు. ప్రైవేట్ హెలికాప్టర్లు పశ్చిమ గోదావరిలోని భీమవరం నుంచి బయలుదేరి వెళ్తుండగా కృష్ణా జిల్లాలోని కైకలూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఓ చెరువులో బాలయోగి హెలికాప్టర్ కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మేఘాలయ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ సిప్రయిన్ సగ్మా సహా మరో 9 మంది అదే సెప్టెంబర్ నెల 22వ తేదీన 2004వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. రాష్ట్ర రాజధానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారాపానీ లేక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా గౌహతి నుంచి షిల్లాంగ్ కి పవన్ హన్స్ హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ కూలిపోయింది. ప్రముఖ సినీ నటి సౌందర్య అని పిలుచుకునే దక్షిణాది సినీతార కెఎస్ సౌమ్య సత్యనారాయణ 2004 ఏప్రిల్ 14న విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. బెంగళూరు నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సైతం కొన్నేళ్ల క్రితం 2021 డిసెంబర్ 8న విమాన ప్రమాదంలో మృతి చెందారు. తమిళనాడులోని కూనూరు దగ్గర బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయ్యింది. అందులో జనరల్ బిపిన్ రావత్ తో సహా ఆయన సహచరి మధులిక కూడా ప్రయాణిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ ఈ ప్రమాదంలో మృతి చెందారు. వీరితో పాటు 12 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణంగా తేల్చారు.
2011 ఏప్రిల్ 30వ తేదీన నాటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిపోయింది. తవాంగ్ నుంచి ఇటానగర్ కి పవన్ హెలికాప్టర్ లో వస్తుండగా వీరి హెలికాప్టర్ కూలిపోయింది. చైనా బోర్డర్లోని లుగుతాంగ్ ప్రాంతంలో దోర్జీ ఖండు మృతదేహాన్ని గుర్తించారు. ప్రముఖ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ హోమీ జహంగీర్ బాబా సైతం ఘోర విమాన ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. జహంగీర్ బాబా ప్రయాణిస్తున్న 101 ఎయిర్ ఇండియా ఫ్లైట్ జనవరి 24, 1966లో మార్గం మధ్యలో కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. జేవీనా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఓపీ జిందాల్ గ్రూప్ చైర్మన్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదం 2005లో జరిగింది. ఓం ప్రకాష్ జిందాల్ తో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ సురేందర్ సింగ్ సైతం మరణించారు. కింగ్ కోబ్రా హెలికాప్టర్ ఢిల్లీ నుంచి చండీగఢ్ వెళ్తుండగా యూపీలోని సహరాన్పూర్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.